అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ. దేశ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతమవుతుందన్న రాజ్నాథ్. గగన్యాన్ మిషన్ దిశలో ఇస్రో మరో ముందడుగు. అత్యంత క్లిష్టమైన పారాచూట్ వ్యవస్థ పనితీరు పరీక్ష విజయవంతం. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమన్న అమిత్ షా. చట్టసభల్లో అందరికీ అవకాశాలు ఇవ్వాలని స్పీకర్ల సదస్సులో పిలుపు. బీహార్లో ఓట్ల చోరీని అడ్డుకొని తీరుతామన్న రాహుల్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్పాలని ప్రజలకు అభ్యర్థన. అధికారిక లాంఛనాలతో ముగిసిన సురవరం అంతిమయాత్ర. భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించిన కుటుంబ సభ్యులు. మెడికల్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ హబ్గా మారిందన్న రేవంత్ రెడ్డి. ఇన్నోవేటర్ స్టార్టప్ల ఏర్పాటుకు సరైన సమయమని వెల్లడి. ఏపీలో యూరియా లభ్యత సరఫరాపై చంద్రబాబు సమీక్ష. వ్యవసాయేతర అవసరాలకు తరలిపోకుండా కట్టడి చేయాలని ఆదేశాలు. హైదరాబాద్ శివారు మేడిపల్లిలో దారుణం. గర్భవతి అయిన భార్యను చంపిన భర్త, ముక్కలు చేసి మూసిలో పడేసిన కర్కోటకుడు. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ ఐఏడిడబ్ల్యూఎస్ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి ఒడిశా తీరంలో డిఆర్డీఓ ఈ పరీక్ష జరిపినట్లు వెల్లడించారు. పరీక్షను విజయవంతం చేసిన డిఆర్డీఓ సాయుధ దళాలను రక్షణ మంత్రి అభినందించారు. బహుళాంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐఏడిడబ్ల్యూఎస్ భారత గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐఏడిడబ్ల్యూఎస్ లో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్, హై పవర్డ్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి. గగన్యాన్ మిషన్ దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. మానవ సహిత అంతరిక్ష యాత్రలో వ్యోమగాముల భద్రతకు అత్యంత ముఖ్యమైన పారాచూట్ వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ 1ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం గగన్యాన్ మిషన్ విజయానికి చాలా కీలకమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి దానిని సురక్షితంగా దించడం కోసం ఈ పారాచూట్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు ఎలా పనిచేస్తుందో సమగ్రంగా నిరూపించేందుకే తాజా పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా పారాచూట్ వ్యవస్థ పనితీరును విజయవంతంగా ప్రదర్శించినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షలో భారత వైమానిక దళం, నౌకాదళం, తీర రక్షక దళం, డిఆర్డీఓ, ఇస్రోతో కలిసి పనిచేశాయి. ఈ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేసి క్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేశాయి. గగన్యాన్ యాత్ర ఆత్మ నిర్భర్ భారత్ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని సుబ్రోత్ పార్కులో వైమానిక దళం నిర్వహించిన కార్యక్రమంలో వ్యోమగామి శుభాంశు శుక్లాతో కలిసి కేంద్ర మంత్రి రాజ్నాథ్ పాల్గొన్నారు. శుక్లాతో పాటు మిగిలిన ముగ్గురు గగన్యాన్ యాత్రికుల్ని రత్నాలుగా అభివర్ణించిన రాజ్నాథ్ వారిని సత్కరించారు. వైమానిక దళం నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని వ్యోమగామి శుభాంశు శుక్లా పేర్కొన్నారు. రోదసిలో చుట్టూ ఉన్న పరిసరాలు ప్రతిక్షణం మారుతుండటంతో అక్కడ ప్రయోగాలు చేయడం సవాళ్లతో కూడిన ప్రక్రియ అని చెప్పారు. అంతరిక్షంలోకి వెళ్తారని, భారత్కు సంబంధించిన 7 ప్రయోగాలు అక్కడ చేస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదని శుభాంశు వివరించారు. ప్రధాని మోదీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో ముందుకెళ్తూ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలని భారత్ వైపే చూస్తున్నాయని శుక్లా తెలిపారు. అంతరిక్షంలో చంద్రుడి నుంచి అంగారక గ్రహం వరకు భారత్ తన సత్తాను చాటిందని రాజ్నాథ్ వివరించారు.
हिमांशु शुक्ला उसी सिविल मिलिट्री फ्यूजन के प्रतीक हैं। वे भले ही वायुसेना की वर्दी पहनते हैं, लेकिन जब ये अंतरिक्ष में गए तो वह केवल आर्म्ड फोर्सेस के ही नहीं, भारत के ही नहीं, बल्कि पूरी मानवता के वह प्रतिनिधि बने। और मैं कह सकता हूं सिविल सेक्टर को आपका यह कंट्रीब्यूशन यह इतिहास में दर्ज किया जाएगा। और मुझे बताया गया कि आपने स्पेस में खेती भी की है। भारत एक कृषि प्रधान देश रहा है और भारत का कोई किसान स्पेस में जाकर मेथी और मूंग की खेती करेगा इसकी तो कल्पना भी नहीं कर सकते। निश्चित रूप से आपका अनुभव हमारे आगामी मिशंस में बहुत ही मददगार सिद्ध होगा, ऐसा मेरा विश्वास है। Whatever I've gone through and whatever I've achieved, I feel that the background that I had or the preparation that I had for years by being in this uniform and by being in the Air Force, I also have small clip from space that I try to capture of India. And India does look really beautiful. I'm not just saying it because all of us are Indians and we are sitting here, but I think that if you speak to any astronaut who is there on the station, the unique positioning and the shape, especially during night, if you pass over India from the Indian Ocean, south to north, I think it is probably one of the most beautiful sight that you can ever see in your life. చర్చల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడమే చట్టసభల ప్రథమ కర్తవ్యం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఢిల్లీ అసెంబ్లీలో అఖిల భారత స్పీకర్ల సదస్సును ఆయన ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 29 రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, శాసనమండల అధ్యక్షులు హాజరయ్యారు. చట్టసభలు నిబంధనల ప్రకారం నడవాలన్న ఆయన ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించేందుకు అన్ని పక్షాలకు అవకాశాలు కల్పించాలని సభాపతులను కోరారు. చట్టసభల గౌరవాన్ని కాపాడుకోకపోతే గతంలో అనేక తీవ్ర పరిణామాలు ఎదురైనట్లు అమిత్ షా గుర్తు చేశారు. एक प्रकार से भारतीय विधायी कार्य प्रणाली के भीष्म पितामह विठल भाई पटेल के अध्यक्ष बनने के 100 साल के मौके पर हम सबके लिए भी मौका है कि अपनी अपनी असेंबली में हम सभापति के स्थान की गरिमा को बढ़ाने के लिए काम करें। हम एक निष्पक्ष मंच अपने अपने प्रदेश की जनता की आवाज के लिए रखें। एक निष्पक्ष बहस पक्ष और विपक्ष के द्वारा इसको हम सुनिश्चित करें और सदन की कार्यवाही विधानसभा के नियमों के अनुसार, लोकसभा राज्यसभा के नियमों के अनुसार हो, इसके लिए हम आग्रही बने, क्योंकि विचार मंथन ही ये लोकतंत्र में जनता की समस्याओं के निवारण का सर्वश्रेष्ठ माध्यम है. మెడికల్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ హబ్గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇన్నోవేటింగ్ ఫర్ భారత్ ది బయో డిజైన్ బ్లూ ప్రింట్ను సీఎం ఆవిష్కరించారు. ఇన్నోవేటర్స్ స్టార్టప్ల ఏర్పాటుకు ఇది సరైన సమయమని వెల్లడించారు. తెలంగాణను 2047 నాటికి దేశంలో ఒక ముఖ్యమైన ఆర్థిక శక్తిగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీలో అనుకూలతను కలిగి ఉందని సీఎం వివరించారు. Hyderabad is a vibrant ecosystem for pharma, biotech, life sciences and medical technology. We rose from manufacturing to innovation in this vertical. We established India's largest dedicated medical devices park at Sultanpur. It has best infrastructure for research, prototyping, testing and manufacturing. More than 60 companies are already operating there, including global majors and domestic leaders. This sector has seen investments in diagnostic devices, imaging technologies, implants, surgical equipment and digital health solutions. Local startups and MSMEs are doing good work along with the global companies, making Hyderabad a unique, vibrant ecosystem. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ సర్కార్ గొప్పగా పనిచేసినట్లయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. 20 నెలల పాలనలో ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 2,85,000 కోట్ల రుణాలు తెస్తే సీఎం రేవంత్ 20 నెలల్లోనే 2,20,000 కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పుతో హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, ఎస్టీపీలు కట్టారని వివరించిన కేటీఆర్ రేవంత్ రెడ్డి కనీసం కొత్త మురుగునీటి కాలువైన కట్టారా అని ప్రశ్నించారు. హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైందన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధినేత కాంగ్రెస్ నాయకుల బ్లాక్మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తోందని ఆరోపించారు. దిక్కుమాలిన పాలన వల్ల, పేదల ఇల్లు కూలగొట్టడం వల్ల, పేదల గుడిసెల మీద పడి కూలగొట్టడం వల్ల ఇవాళ మొత్తం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అతలకుతలం అవుతున్నది. కానీ పెద్దవాళ్ళని మాత్రం ఏం చేయరు. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే
దుర్గం చెరువు ఉన్నది. అదే దుర్గం చెరువు FTL లో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు. ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టింది. మరి దమ్ముందా హైడ్రాకి? రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి గుల్లగొట్టే దమ్ముందా? వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై ఆరా తీశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని సూచించారు. ఎరువుల ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. ప్రైవేటు డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్కెట్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలన్నారు. యూరియా సరఫరా విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. జనసేన భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు జనసేన సిద్ధమైంది. ఈ మేరకు విశాఖలో ఈ నెల 30న నిర్వహించనున్న సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామని జనసేన పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సేనతో సేనాని కార్యక్రమ పోస్టర్ను విశాఖలో జనసేన ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి విడుదల చేశారు. విశాఖ సభకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజులు విశాఖలోనే ఉంటారన్న నాదెండ్ల కార్యకర్తలు, నేతలతో నేరుగా మాట్లాడతారని తెలిపారు. ఈ నెల 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం, మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందన్నారు. 29న పార్లమెంట్ నియోజకవర్గాల వారి చర్చలు ఉంటాయన్నారు. 30న జరిగే జనసేన మహాసభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని మంత్రి వివరించారు. గత సంవత్సరం నుంచి మేము అందించిన సుపరిపాలన, సంక్షేమం, సూపర్ 6 ద్వారా మేము అందించిన కార్యక్రమాలు ఎంతవరకు మేము చేయగలిగాం, మరింత మెరుగైన సేవలు చేయడానికి మేము ఏ కార్యక్రమాలు చేయాలి, క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ కార్యాచరణని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకొచ్చారు. 3 రోజుల పాటు విశాఖపట్నంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండి మా క్యాడర్ తోటి ఆయన ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ మనోభావాలు తెలుసుకునే విధంగా, కూటమిలో మనం ఎట్లా కలిసి పనిచేయాలి, ఏ విధంగా మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలి, దానిపైన ఈ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. ఒక అద్భుతమైన టైటిల్ కూడా ఆయన డిసైడ్ చేసి చెప్పారు, సేనతోటి సేనాని. భారతీయ సినిమాలో 50 సంవత్సరాల హీరోగా గుర్తిస్తూ నందమూరి బాలకృష్ణ పేరును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్లో ప్రచురించారు. లండన్లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ యూకే, యూఎస్ఏ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా, యుఏఈలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాల్లో ఒకదాన్ని ఈ నెల 30న హైదరాబాద్లో బాలకృష్ణకు ప్రదానం చేయనున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు రావడం బాలకృష్ణకు నిదర్శనమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. బాలకృష్ణ ప్రయాణం దేశ చలనచిత్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని ఎక్స్లో పోస్ట్ చేశారు. చారిత్రాత్మక మైలురాయి సొంతం చేసుకున్న బాలయ్యకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు జాతికి బాలకృష్ణ గర్వకారణంగా నిలిచారని ఆయన కుటుంబ సభ్యుల, ఏపీ మంత్రులు కొనియాడారు. సిపిఐ సీనియర్ నేత, కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిసింది. మగ్దుం భవన్ వద్ద సురవరం భౌతిక కాయానికి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. సురవరం భౌతిక కాయాన్ని సిపిఐ నేతలు, కుటుంబ సభ్యులు గాంధీ వైద్య కళాశాలకు అప్పగించారు. అంతకుముందు పలువురు ప్రముఖులు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచిన సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం హిమాయత్ నగర్లోని మగ్దుం భవన్ కు తరలించారు. అక్కడ ఆయనకు అన్ని పార్టీలకు చెందిన పలువురు నేతలు నివాళులు అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు వివేక్, సీతక్క, జూపల్లి కృష్ణారావు సురవరం పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర నేతలు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సురవరం పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత, సురవరం సేవలు స్మరించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుందని చెప్పారు. నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని
వారు నాకు లేఖ రాయడం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్ర నుండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు సురవరం పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో కలిసి పోరాటాలు చేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఈరోజు చనిపోవడం సిపిఐకి ఎంతైతే నష్టమో సమాజానికి కూడా అంతే నష్టం. ప్రత్యేకంగా దేశానికి మన రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం. ఈ రోజు సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా ఆయన వదిలిపెట్టిన లెగసీ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఆయన ఆలోచన విధానం, ఆయన చేసిన సేవాభావం ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటి వ్యక్తి పట్ల మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అనంతరం మగ్దుం భవన్ నుంచి సురవరం అంతిమయాత్ర మొదలయ్యింది. ఇందుకు సూచికగా ఆయన భౌతిక కాయం వద్ద పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మగ్దుం భవన్ నుంచి అంతిమయాత్ర గాంధీ వైద్య కళాశాల వరకు సాగింది. దారి పొడవునా సిపిఐ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని అమర్ రహే నినాదాలు చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రవిచంద్ర అంజలి ఘటించారు. అనంతరం సిపిఐ నేతలు, సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు భౌతిక కాయాన్ని గాంధీ వైద్య కళాశాలకు అప్పగించారు. సురవరం భౌతిక కాయాన్ని అందుకున్న గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఇందిరా, గాంధీ వైద్య విద్యార్థులు, కామ్రేడ్స్ అందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో అన్నదాతలు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సరఫరా కేంద్రాల వద్ద గంటల కొద్ది లైన్లలో నిల్చున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. కౌడిపల్లి మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పంట పొలాలకు యూరియా వేయడం అదును దాటితే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ చిగురు మామిడిలోనూ యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందుర్తి ఎరువుల దుకాణం వద్ద చెప్పులు వరుసలో పెట్టి సుమారు 400 మంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా నెక్కండలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గంటల తరబడి రైతులు పడిగాపులు కాశారు. అయినప్పటికీ యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ధన్నపేటలో రైతులు ఆందోళనకు దిగారు. రోజులు గడుస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన 500 బత్తాలు అంటే నీకు 5000 మందికి ఇవ్వాలి. అన్ని మండలాలు ఇక్కడికి వర్ధనపేటకి ఉన్న మండలాలు అందరికీ సప్లై చేయాలి. ఈ 500 1000 బత్త ఎవరికి ఇస్తారు? నిన్న వచ్చింది స్టాకు, నిన్న పంచ ఆదివారం పంచుతాను. మొన్న ఎంఆర్ఓ తోటి వెళ్ళి పెట్టుకున్నా. నా దగ్గర ఏం లేదా, నేను ఏం చేయలేనా, ఎంఆర్ఓ వెళ్ళిపోయిండు. ఏమన్నా ఇప్పుడు పోలీసులు దుమ్మి కేసు పెట్టింది మొన్న. ఈ పని మీదనే ఉండాలా, పొద్దుందాకా అన్నం లేదు, చాలేదు, మాకు పోలేక ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ, పోలీస్ స్టేషన్ లో, రాపర్తిలా, తిర్రాపల్లిలా, వర్ధనపేటలా ఇదే పని మాకు. ఇక అన్ని తిరుగుడు పొద్దుందాకా తిరుగుతావు. అన్న ఎప్పుడు తింటావు? పొరగాలకు వండి ఎప్పుడు పెడతావు? మేము నిలవాడి సత్తాను బత్తాలు దొరకక ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు, మళ్ళీ ఇయ్యన వాళ్ళకి ఇస్తలేరు. మా టైంలో ఇస్తాను, మాగలేని వాళ్ళకి ఇస్తలేరు. ఒక ఎకరానికైనా ఇస్తలేరు. 2 ఎకరాల భూమి వేసిన ఇంతవరకు 10 రోజులు అయితే తిరగబట్టి ఎక్కడ దొరుకుతలేదు, ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు. కావాలంటే కార్డు చూసుకోండి. ఇలా ఒక్కడు కూడా నేను ఏం చేయలేదు, సంతకం కూడా పెట్టలేదు. నేను కార్డు నా పొలం మొత్తం ఆగం అయిపోతుంది యూరియా బత్తాలు దొరకక. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్య స్వాతిని హత్య చేసిన భర్త మహేందర్ రెడ్డి శరీరాన్ని ముక్కలు చేసి కవర్లో వేసి మూసీలో పడేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో స్వాతి గర్భవతి కాగా మహేందర్ రెడ్డి ఆమెకు అబార్షన్ చేయించాడు. ఇది తెలిసిన స్వాతి కుటుంబ సభ్యులు మహేందర్ రెడ్డిని ఒప్పించి పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి అయిష్టంగానే కాపురం చేస్తున్న మహేందర్ రెడ్డికి అతడి కుటుంబ సభ్యులు సర్ది చెప్పి హైదరాబాద్ పంపారు. 25 రోజుల క్రితం బోడుప్పల్లో బాలాజీ హిల్స్లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతుండగా స్వాతి ఇంటి వద్దే ఉంటుంది. ఇద్దరి మధ్య శుక్రవారం గొడవ జరగ్గా మరునాడు స్వాతిని ముక్కలుగా నరికి
తల, కాళ్ళు, చేతులు వేరు చేసి మూసిలో పడేశాడు. స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె సోదరికి సమాచారం ఇచ్చాడు. స్వాతి సోదరి ఆమె భర్తతో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమదైన శైలిలో విచారించగా స్వాతిని చంపినట్లు మహేందర్ రెడ్డి ఒప్పుకున్నట్లు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ వెల్లడించారు. చిన్న చితక వాటికి ఇద్దరు గొడవ పడడం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొనే ఉంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి యాక్సా బ్లేడ్ బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు యాక్సా బ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. చిన్న చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పేరిట బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం పేదల ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓటరు అధికార యాత్రలో భాగంగా పూర్నియా జిల్లా ఆరాలో ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వి యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సంఘం సహకారంతో మోదీ ప్రభుత్వం ఓట్ల అక్రమాలకు పాల్పడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా పేదలు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తోందని విమర్శించారు. బీహార్లో ఓట్ల చోరీని ప్రతిపక్ష ఇండి కూటమి అడ్డుకొని తీరుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ రాజ్యాంగ విరుద్ధమన్న రాహుల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ये फर्जी वोटर है। अनुराग ठाकुर ने कहा ये फर्जी वोटर है। 5 मिनट के अंदर मुझसे एफिडेविट मांगा जाता है और आज तक अनुराग ठाकुर से कोई एफिडेविट नहीं मांगा गया। तो आपको क्लियरली पता है ये इलेक्शन कमीशन किसके साथ खड़ा है। अगर ये न्यूट्रल होते तो एकदम अनुराग ठाकुर को एफिडेविट जाता, कहते कि एफिडेविट दो। तो ये न्यूट्रल नहीं है। और जो हम कह रहे हैं बिहार में एसआईआर इंस्टीट्यूशनलाइज चोरी करने का तरीका है। लाखों वोटर के नाम कट गए, ऑपोजिशन शिकायत कर रही है, मगर बीजेपी एक शिकायत नहीं कर रही, क्योंकि पार्टनरशिप है। इलेक्शन कमीशन, इलेक्शन कमिश्नर और बीजेपी के बीच में पार्टनरशिप है। ఓట్ల చోరీ తర్వాత అధికారాన్ని చోరీ చేసే పనిలో బీజేపీకి నిమగ్నమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. విపక్షాల ప్రభుత్వాలను 30 రోజుల్లో కూల్చివేసేందుకు కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు. ఏదైనా కేసులో ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రులు అరెస్టై వరుసగా 30 రోజుల పాటు జైలులో ఉంటే వారు పదవి కోల్పోయేలా కేంద్రం ఇటీవల లోక్సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టింది. వాటిని ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్లో నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు ఢిల్లీలోని ఇందిరాభవన్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఖర్గే బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఓటు జాబితా ప్రత్యేక సవరణ ద్వారా ఓట్లను తొలగించే ప్రక్రియను బీజేపీ మున్ముందు కొనసాగిస్తుందన్నారు. వాటి పట్ల జిల్లా అధ్యక్షులు అప్రమత్తంగా ఉండాలని ఖర్గే సూచించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న ఓటు అధికార యాత్ర నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చొరబాటుదారుల అంశాన్ని లేవనెత్తారని మండిపడ్డారు.